సినిమా ప్రారంభంలో చాలా మంది ఖైదీలతో నిండి ఉన్న ఒక ట్రైన్ మంచు ప్రాంతంలో వెళ్తున్నట్టు చూపిస్తారు. సోవియట్ వాళ్ళు ఈ ఖైదీలందరినీ సైబీరియాలో ఉన్న ఒక డేంజరస్ అయిన జైల్ కి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ చలి చాలా కఠినంగా ఉన్నది. సోల్జర్స్ వీళ్ళకు కప్పుకోవడానికి సరిపోయే బట్టలు ఇవ్వలేదు. అసలుకి ఆ ట్రైన్ యొక్క ఇంటీరియర్స్ అంతా కూడా చలికి ఐస్ లా గడ్డకట్టుకుపోయి ఉంది. పాపం ఈ ఖైదీలు ఆ చలిని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. టెంపరేచర్ ని భరించలేక అక్కడ ఆల్రెడీ కొంతమంది ఖైదీలు చనిపోయి ఉన్నారు. వాళ్ళ డెడ్ బాడీస్ అక్కడే ఉంటాయి. మిగతా వాళ్ళ సంగతికి వస్తే వాళ్ళు ఒకరిని ఒకరు కౌగులించుకొని బ్రతుకుతామో చేస్తామో తెలియక భయంలో ఉన్నారు. వీళ్ళలో ఎవరికి సోల్జర్స్ ఫుడ్ లేదా వాటర్ ఏమీ ఇవ్వలేదు. రాత్రి చలి ఇంకా దారుణంగా ఉంటుంది. 2 రోజుల ప్రయాణం తర్వాత సోల్జర్స్ వాళ్ళకు కొంత ఫుడ్ ఇస్తారు. అది వాళ్ళకి అస్సలు సరిపోదు. అలానే ఆ ట్రైన్ ఆ ప్రిజనర్స్ తో పాటు ఒక ప్లేస్ ని వచ్చి చేరుకుంటుంది. సైనికులు డోర్లని తెరుస్తారు. బయటికి వచ్చిన ప్రిజనర్స్ అందరూ పాపం ఆకలికి కిందున్న స్నోని తీసి వాటిని తింటారు. వీళ్ళని ఇలా చూస్తేనే చాలా పాపం అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో సోల్జర్స్ కొంచెం కూడా కనికరం లేకుండా ఆ ఖైదీలందరినీ కొట్టి టార్చర్ చేస్తారు. గన్లతో కొడతారు. గుర్రాలపై వచ్చి వాళ్ళని వెంట పడతారు. పోలీస్ కుక్కలతో వాళ్ళపైన దాడి చేయిస్తారు. సైనికులు ఈ ఖైదీలకి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వరు. వెంటనే వాళ్ళందరినీ ఆ మంచు ప్రాంతంలో నడవమని చెప్పి వాళ్ళను ఆ డేంజరస్ అయిన జైలు వైపుకి తీసుకువెళ్తుంటారు. కంటికి కనిపించినంత దూరం వరకు ఎక్కడ చూసినా మంచు ఖాళీగానే ఉంటుంది. అక్కడ కొన్ని వందలాది ఖైదీలు ఉన్నారు. ఇంతమందిని ఆ జైలు దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఈ సోల్జర్స్ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇది సైబీరియా అనేది రష్యాలో ఉన్న చాలా పెద్ద మంచు ప్రాంతం. అసలుకి దీని సైజే ఇండియా కంటే 4 రెట్లు పెద్దగా ఉంటుంది. సో అలాంటి ఒక ప్లేస్ లో ఉన్న జైలు దగ్గరికి వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నారు. ఎంతో సేపు వీళ్ళు ట్రావెల్ చేస్తారు. సైనికులు గండ్లని చూపించి వీళ్ళందరినీ బెదిరిస్తుంటారు. కొంతమంది ఖైదీలు నడవలేక కింద పడిపోతారు. అప్పుడు వాళ్ళని ఆ సోల్జర్స్ జంతువుల కంటే దీనంగా వాళ్ళని ట్రీట్ చేసి చితగ్గొడతారు. ఇంకొంతమంది అయితే వాళ్ళకి కిందున్న ఐస్ విరిగి వాళ్ళు నీటిలో పడిపోతారు. వాళ్ళలా ప్రాణాలకి పోరాడుతున్న ఈ సోల్జర్స్ వాళ్ళని పట్టించుకోరు. ఫ్యామిలీ మెంబర్స్ తమ కళ్ళ ముందే తమ ఫ్యామిలీ చనిపోవడం చూసి చాలా బాధపడి గట్టిగా ఏడుస్తారు. కానీ ఎంత పెద్ద విషయం జరిగినా సైనికులు వీళ్ళ నడకని మాత్రం ఆపనివ్వరు. అలా ఇంకొన్ని గంటల తర్వాత వీళ్ళంతా ఆ జైల్ ని చేరుకుంటారు. ఆ జైల్ చూపుకి చాలా డిప్రెసింగ్ గా కనిపిస్తుంది. అందులో మనుషులు ఎవరైనా బ్రతకగలరా అనేది కూడా డౌటే. ఈ జైల్ కి ఒక లెఫ్టినెంట్ ఉంటాడు. అండ్ అతను చాలా స్ట్రిక్ట్. అతని వల్లే ఈ జైల్ ఇలా డేంజరస్ గా మారింది. లెఫ్టినెంట్ వచ్చి రాగానే ఖైదీలందరినీ ఆర్డర్ గా నిల్చోమంటాడు. వీళ్ళని లోపలికి కూడా తీసుకువెళ్లకుండా అందరినీ అక్కడే వెయిట్ చేస్తాడు. ఈ ప్రిజనర్స్ లో ఒక అతని మన హీరో. అతని పేరు క్లెమెన్స్. హీరో ఒక జర్మన్ సోల్జర్. వార్ లో అతను శత్రువులకి దొరికిపోయాడు. అలానే అతని ఇక్కడికి వచ్చాడు. అండ్ ఇక మన హీరో అయితే నెక్స్ట్ 25 సంవత్సరాలు ఇక్కడే స్పెండ్ చేయబోతున్నాడు. క్లెమెన్స్ ఈ ప్లేస్ లో నోట్ చేసిన ఫస్ట్ విషయం ఏంటంటే యూజువల్ గా జైల్ అంటే పెద్ద పెద్ద గోడలు, ప్రిజనర్స్ ఎవరైనా తప్పించుకుంటారా అనేది చూడడం కోసం కాపలాకి చాలా మంది గార్డ్స్ ఉంటారు కదా. అయినా అలా ఇక్కడ ఏం లేదు. చుట్టూ ఎక్కడ చూసినా ఓపెన్ గానే ఉంది. అతను ఈ విషయం గురించి పక్కనున్న ఇంకో ఖైదీ దగ్గర చెప్పినప్పుడు ఆ వ్యక్తి మనం ఉన్నది సైబీరియాకి మధ్యలో. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే తిండి దొరకక షెల్టర్ దొరకక ఖచ్చితంగా 2 రోజుల్లో చనిపోతాం. సో ఇక వేరే దారి లేదు. మన తలరాత ఇదే. ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ ఈ సోల్జర్స్ పెట్టే టార్చర్ ని భరిస్తూ ఇక్కడే ఉండాలి అని అంటాడు. పాపం వీళ్ళకి ఇంకా రెస్ట్ ఇవ్వలేదు కదా. ఈ ప్రిజనర్స్ లో ఒక అతను చాలా టైర్డ్ అయి అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే ఒక సోల్జర్ అతని దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న గన్ తో ఆ వ్యక్తిని కాల్చి చంపేస్తాడు. ఇది చూసి లెఫ్టినెంట్ లేదా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎటువంటి రియాక్షన్ చూపించరు. సో ఇక్కడ ఖైదీల్ని రీజన్ లేకుండా చంపడం అనేది చాలా కామన్ అన్నమాట. ఇంకా మన హీరో ఇంకా మిగతా ఖైదీల సంగతికి వస్తే వాళ్ళు భయంలో కొంచెం కూడా కదలకుండా అక్కడే స్టాచ్యూలో ఉంటారు. అలా చీకటి పడిపోతుంది. లెఫ్టినెంట్ ఖైదీలందరినీ వాళ్ళ పేరు ఇంకా వాళ్ళు ఏం చేశారని వాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని అడుగుతుంటాడు. అలాగే అతనికి ఎవరిపైన అనుమానం కలిగితే వాళ్ళ బట్టలు తీసి కదిలితే షూట్ చేసేస్తానని బెదిరిస్తాడు. తర్వాత లెఫ్టినెంట్ మన హీరో గురించి అడుగుతాడు. అందుకు హీరో తన పేరు క్లెమెన్స్ అని, అతను వార్ లో ఫైట్ చేయడానికి ముందు ఒక మెకానిక్ గా పనిచేశానని ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. హీరోకి ఒక ప్రెగ్నెంట్ భార్య ఇంకొక చిన్న కూతురు ఉన్నారు. క్లెమెన్స్ బయలుదేరేటప్పుడు అతని కూతురు నాన్న మీరు ఎప్పుడు వస్తారు అని అడిగినందుకు అతను నేను క్రిస్మస్ వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేస్తానమ్మా అని ప్రామిస్ చేస్తుంటాడు. ఇప్పుడు క్లెమెన్స్ ఎలా అయినా ఈ జైల్లో నుంచి తప్పించుకొని తన ఫ్యామిలీని వెళ్ళి మీట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. తన భార్య కూతురు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అతనికి ఏమీ తెలియదు. తర్వాత లెఫ్టినెంట్ ఈ ప్రిజనర్స్ అందరికి జైలు బట్టలు ఇచ్చి వాళ్ళందరికీ గుండు కొట్టించేస్తాడు. ఈ ప్లేస్ లో ఒక కోల్ మైన్ ఉంది. అండ్ అందులో ఈ ప్రిజనర్స్ అందరినీ పనిచేయిస్తారు. ఈ పని చాలా కష్టమైనది. వీళ్ళకి సరిపోయే తిండి నీరు కూడా ఇవ్వకుండా రెస్ట్ కూడా లేక కంటిన్యూస్ గా పనిచేయిస్తారు కనుక ఈ ప్రిజనర్స్ అందరూ చాలా టైర్డ్ అవుతారు. చేతులు కాళ్ళలో పుల్లైపోయి రక్తం వస్తున్నా వాళ్ళని అస్సలు ఆగనివ్వరు. అలా ఒక 2 సంవత్సరాలు వాళ్ళ జీవితం ఈ కోల్ మైన్స్ లో మైనింగ్ చేస్తూనే గడిచిపోయాయి.
ఒకరోజు ఎప్పట్లా మన హీరో ఇంకో ఖైదీతో ఆ కోల్డ్ మైన్ లో పనిచేస్తుంటాడు. సుత్తితో 4 దెబ్బలు వేశాక అతను అలా కొంచెం దూరం వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ ప్లేస్ లో ఒక ప్రాంతం కూలిపోతుంది. ఆ బరువైన రాళ్ళు మొత్తం ఆ ఇంకో ఖైదీ పైన పడిపోవడం వల్ల క్లెమెన్స్ పరిగెడుతూ వెళ్లి అతనికి ఏమైందో చూస్తాడు. కానీ పాపం ఆ ఖైదీ అప్పటికే చనిపోయి ఉంటాడు. క్లెమెన్స్ ఏమీ చేయలేకపోతాడు. అప్పుడు ఒక సోల్జర్ అక్కడికి వచ్చి హీరోని లెఫ్టినెంట్ ని వెళ్లి మీట్ అవ్వమంటాడు. ఏం జరిగిందో అతనికి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సరే అని క్లెమెన్స్ కూడా ఆ సోల్జర్ తో పాటు వెళ్తాడు. కానీ లెఫ్టినెంట్ అయితే ఆ చనిపోయిన అతని గురించి అస్సలు క్యార్ చేయడు. అసలు ఏం జరిగిందో కూడా మన హీరోని ప్రశ్నించడు. వీళ్ళ జైల్ కి రాత్రి పవర్ సప్లై చేసే జనరేటర్ పాడైపోయి ఉంటుంది. దాన్ని రిపేర్ చేసే పనులు అక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర సరైన మెకానిక్ ఎవరూ లేరు. లెఫ్టినెంట్ కి మన హీరో క్లెమెన్స్ ఒక మెకానిక్ అనే విషయం తెలుసు కనుక అతను మన హీరోని ఈ జనరేటర్ కి ఏమైందో చూడమంటాడు. సరే అని క్లెమెన్స్ కూడా చెక్ చేస్తాడు. కొన్ని సెకండ్స్ లోనే దాని ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా చెప్తాడు. ఇంప్రెస్ అయిన లెఫ్టినెంట్ మన హీరోకి ఈ జనరేటర్ ని ఫిక్స్ చేసే బాధ్యతని అప్పగిస్తాడు. ఆ రోజంతా పనిచేసి రాత్రి అయ్యేసరికంతా మన హీరో సక్సెస్ఫుల్లీ ఆ జనరేటర్ ని రిపేర్ చేసేస్తాడు. జైల్లో ఉన్న లైట్స్ అన్ని వెలుగుతాయి. అండ్ అప్పుడే క్లెమెన్స్ నోట్ చేస్తాడు అక్కడ కాపలా కంటూ ఉన్న 2 గార్డ్స్ కూడా చాలా బిజీగా ఉన్నారని. అతన్ని ఎవ్వరూ మానిటర్ చేయట్లేదు కనుక హీరో ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఇప్పుడే ఈ ప్లేస్ నుంచి తప్పించుకోవాలి అని ఫిక్స్ అయి వెంటనే దొంగచాటుగా పరిగెట్టడం మొదలు పెడతాడు. అక్కడ ఉన్న కన్వేయర్ బెల్ట్ ని యూజ్ చేసుకుని అతను పక్కనే ఉన్న ఒక చిన్న గూడ్స్ బండిలో జంప్ చేస్తాడు. ఇతను జంప్ చేసిన ఫోర్స్ కి ఆ బండి అలా ట్రాక్ లో మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. హీరో ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తాడు. తప్పించుకోవచ్చు అనే ఒక చిన్న హోప్ అతని మనసులో పుడుతుంది. అండ్ సరిగ్గా అప్పుడే ఎవరో ఆ ట్రాక్ లో ఒక కర్ర పెట్టి ఆపుతారు. అది ఒక సోల్జర్. అతను మన హీరోని పట్టుకున్నాడు. కానీ లెఫ్టినెంట్ క్లెమెన్స్ ని చంపడు. మారుగా అతనికి పనిష్మెంట్ ఇస్తాడు. సోల్జర్స్ మన హీరోని జైలు లాంటి చిన్న చోట్లో కొన్ని రోజులకి లాక్ చేసిస్తారు. వర్షం పడుతుంటే ఆ చల్లటి నీళ్ళు అందులో ఫిల్ అవుతుంది. క్లెమెన్స్ చలికి వణుకుతుంటాడు. అప్పుడు లెఫ్టినెంట్ అక్కడికి వచ్చి మన హీరో దగ్గర నీలాంటి ఒక పిచ్చోడిని నేను అసలు చూడలేదు. ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి పారిపోతావు? దగ్గరలో ఉన్న అలాస్కాకా? మాకు అమెరికా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఉంది. నువ్వు అలాస్కాకి వెళ్తే నిన్ను వాళ్ళు పట్టుకొని మళ్ళీ మాకే అప్పగించేస్తారు. అలాగే తప్పించుకోవడానికి వేరే ఏ దారి లేదు. సో నువ్వు బుద్ధిగా ఇక్కడే ఉండు. ఇంకోసారి ఇలా ఏమైనా చేస్తే నిన్ను షూట్ చేసి చంపేస్తా అని బెదిరిస్తాడు. తర్వాత వాళ్ళు మన హీరోని బయటికి తీస్తారు. అతన్ని ఈడ్చుకుని వెళ్లి మళ్ళీ ఆ కోల్ మైన్స్ లో పడేస్తారు. చూస్తే లోపల మిగతా ఖైదీలందరూ మన హీరోని చాలా కోపంగా చూస్తుంటారు. వాళ్ళంతా చేతిలో కర్రలు ఆయుధాలు పట్టున్నారు. క్లెమెన్స్ కి ఏమీ అర్థం కాదు. ఆ సోల్జర్స్ బయటికి వెళ్ళగానే ఆ ఖైదీలు మన హీరో పైన గట్టిగా దాడి చేస్తారు. లిటరలీ చావు దాకా కొడతారు. ఇంకొంచెం సేపట్లో అతను చనిపోతాడు అనే సమయానికి హీరో ఫ్రెండ్ మధ్యలో దూరి ఇక చాలు ఆపండి అని మిగతా వాళ్ళందరినీ ఆపుతాడు. అతనికి కూడా బలమైన దెబ్బలు తగులుతాయి. కానీ అతను మన హీరో ప్రాణాలని కాపాడేశాడు. తర్వాత గాయపడ్డ క్లెమెన్స్ కి డాక్టర్ వచ్చి వైద్యం చేస్తాడు. ఈయనే ఈ జైల్ కి ఉన్న ఒకే ఒక డాక్టర్. ఈయన చాలా మంచివాడు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ ఇతనికి నచ్చకపోయినా ఇలా గాయపడ్డ వాళ్ళకైనా ట్రీట్మెంట్ చేసి హెల్ప్ చేయాలి అని ఇక్కడ పనిచేస్తున్నాడు. హీరో డాక్టర్ దగ్గర అడుగుతాడు వాళ్ళందరూ నన్ను ఎందుకు అలా కొట్టారు, నేను వాళ్ళని ఏం చేయలేదు కదా అని అడిగినప్పుడు డాక్టర్ అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లెమెన్స్ ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం వల్ల లెఫ్టినెంట్ ఇక్కడి ఖైదీలందరికీ 3 రోజుల పాటు ఫుడ్ ఇవ్వలేదంట. అందువల్లే వాళ్ళు నీ పైన ఎప్పుడు చాలా కోపంగా ఉన్నారు అని చెప్తాడు. హీరో తన భార్య కూతురు గురించి చెప్తాడు. నేను ఎలా అయినా వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు. దయచేసి నా కోసం మీరు వాళ్ళకి ఒక మెసేజ్ పంపండి డాక్టర్. నేను బ్రతికే ఉన్నాను అని వాళ్ళకి తెలియజేయండి అని అడుగుతాడు. కానీ డాక్టర్ చెప్తాడు ఆ మెసేజెస్ అన్ని పంపించడం వేస్ట్. అవి ఎలానో బయటికి వెళ్ళవు. అలాగే నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించడం నేను తప్పని చెప్పను. తప్పించుకోవాలంటే ముందు నీ దగ్గర ప్లాన్ ఉండాలి. బయట కొన్ని నెలల పాటు సర్వైవ్ అవడానికి కావాల్సిన ఫుడ్ సప్లైస్ ఇంకా ఎక్విప్మెంట్స్ కావాలి అని చెప్తాడు. నెక్స్ట్ కొన్ని రోజులకి డాక్టర్ మన హీరోకి ట్రీట్మెంట్ చేస్తూ అతనితో మాట్లాడి క్లోజ్ అవుతాడు. ఒకరోజు డాక్టర్ మన హీరోకి రివీల్ చేస్తాడు మీలో చాలా మంది ఇక్కడే 25 ఇయర్స్ స్పెండ్ చేసి తప్పించుకోవచ్చు అని ఆశతో ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే నిజానికి మీరు అంతకాలం బ్రతకరు. ఈ కోల్డ్ మైన్స్ లో పనిచేసే వాళ్ళకి లెడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇంకొన్ని సంవత్సరాల్లో మీ అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలానే మీరు ఇక్కడే చనిపోతారు అని చెప్తాడు. అండ్ ఈ మాట విన్నాక క్లెమెన్స్ కి తన ఫ్యామిలీని మళ్ళీ కలవచ్చు అనే హోప్స్ మొత్తం పోతాయి. డాక్టర్ చెప్తాడు ఇక్కడే ఉండి చనిపోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నించి చనిపోవడం మేలు. అందుకు నువ్వు వింటర్ వరకు వెయిట్ చేయాలి. వింటర్ చలికి నది మొత్తం ఫ్రీజ్ అయినప్పుడే నువ్వు దానిపై ఎక్కి తప్పించుకోగలవు. అదే నీ ఎస్కేప్ ప్లాన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ లెఫ్టినెంట్ కి వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా మాట్లాడడం చూసి వాళ్ళపైన అనుమానం కలుగుతుంది.
లెఫ్టినెంట్ వెళ్ళిపోయాక డాక్టర్ హీరో దగ్గర ఏం చెప్తాడంటే, నువ్వు వింటర్ వరకు వెయిట్ చేయకు, మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఈ రోజు నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి హీరో ఏ డైరెక్షన్ లో వెళ్లాలో ఆ డీటెయిల్స్ మొత్తం మ్యాప్ లో చూపించి, అలాగే నీకు ఎస్కేప్ అవడానికి కావాల్సిన సప్లైస్ అన్ని ఒక చోట్లో ఉందని దాని లొకేషన్ ని కూడా చెప్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఏంటంటే అసలుకి ఈ డాక్టర్ కూడా ఈ ప్లేస్ నుంచి తప్పించుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు. కానీ కొంతకాలం క్రితం డాక్టర్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసింది. సో ఎలానో ఇతను ఇంకొన్ని సంవత్సరాల్లో చనిపోతాడు కనుక డాక్టర్ తన ఎస్కేప్ ప్లాన్ ని క్యాన్సిల్ చేసి ఇక్కడే ఉండిపోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. సో ఇప్పుడు డాక్టర్ మన హీరో స్టోరీ విన్నాక అతన్ని తన సప్లైస్ తీసుకుని వెళ్ళమని చెప్తాడు. అలాగే అతనికి ఒక బాక్స్ ఇచ్చి, దీన్ని నా వైఫ్ కి ఇవ్వు, తను ఇక్కడ ఉంటుంది, నేను చనిపోయాను అని తనకి ఇన్ఫార్మ్ చేసే అని చెప్తాడు. బయలుదేరే ముందు డాక్టర్ క్లెమెన్స్ కి ఒక గన్ కూడా ఇస్తాడు. ఎమర్జెన్సీ టైంలో మాత్రమే నువ్వు దీన్ని యూస్ చేయాలి అని అతను మన హీరోకి క్లియర్ గా చెప్పి పంపిస్తాడు. ప్లాన్ ప్రకారం క్లెమెన్స్ సోల్జర్స్ ఎవరు లేని టైంలో అతను డాక్టర్ చెప్పిన ప్లేస్ కి వెళ్లి అతను రెడీ చేసి పెట్టిన సప్లైస్ అన్ని తీసుకుంటాడు. హీరో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. విషయం తెలుసుకున్న లెఫ్టినెంట్ అతనికి డాక్టరే హెల్ప్ చేస్తుంటాడు అని అనుమానంతో అతని ఇంట్రాగేట్ చేయడం కోసం అతని రూమ్ కి వస్తాడు. కానీ చూస్తే డాక్టర్ ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. మన హీరో కోసం అతను ఇంత పెద్ద త్యాగం చేస్తున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఉదయం క్లెమెన్స్ ఒంటరిగా ఆ మంచు ప్రాంతంలో నడుస్తూ వెళ్తుంటాడు. అతని దగ్గర డాక్టర్ ఇచ్చిన కాంపాస్ ఉంది, కానీ దురదృష్టవశాత్తు ఆ కాంపాస్ ఇప్పుడు పనిచేయదు. ఇది హీరోకి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. ఎందుకంటే డైరెక్షన్ సరిగ్గా తెలియకుండా ఇతను ఈ మంచు ప్రాంతంలో ట్రావెల్ చేసుకుని వెళ్ళలేడు. కొంతసేపట్లో అతనికి ఏవో కుక్కలు అరిచే సౌండ్ వినిపిస్తుంది. క్లెమెన్స్ ఇదేం సౌండ్, ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అని భయపడతాడు. అతను తిరిగి చూస్తే దూరంలో సోల్జర్స్ కొంతమంది కుక్కల బండిలో మన హీరో కోసం వెతుకుతుంటారు. హీరో చాలా భయపడతాడు. అతను పరిగెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాళ్ళు అతన్ని చూసేశారు. సోల్జర్స్ ఫాస్ట్ గా మన హీరో దగ్గరికి వచ్చేస్తారు. క్లెమెన్స్ అయితే భయంలో కాళ్ళు తడబడి కింద పడిపోతాడు. కానీ సర్ప్రైజింగ్లీ ఆ కుక్కలు అతని పైన దాడి చేయవు, అది అతన్ని దాటుకుని వెళ్ళిపోతాయి. ఏమైందా అని కన్ఫ్యూజ్ అయిన హీరో కొంచెం లేచి చూశాక తెలుస్తుంది అసలుకి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ కుక్కలు ఇంకా సోల్జర్స్ అంతా అతని భ్రమ. పాపం గత 2 సంవత్సరాలుగా ఆ సోల్జర్స్ వల్ల అతను అంతలా ట్రామటైజ్డ్ అయి ఉన్నాడు. మరోపక్క మనకి జైల్లో ఆ కోల్మెన్స్ ని చూపిస్తే లాస్ట్ టైం మన హీరో తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకే వీళ్ళకి 3 రోజులకి తిండి పెట్టలేదు. ఇప్పుడైతే అతను సక్సెస్ఫుల్లీ ఎస్కేప్ అయిపోయాడు కదా. లెఫ్టినెంట్ లోపలికి వచ్చి వాళ్ళ దగ్గర క్లెమెన్స్ అతని ఎస్కేప్ ప్లాన్ గురించి ఇక్కడి వాళ్ళతో ఎవరితోనైనా డిస్కస్ చేస్తాడా అని ప్రశ్నిస్తాడు. ఎస్పెషలీ మన హీరో ప్రాణాలు కాపాడిన అతని ఫ్రెండ్ ఉంటాడు కదా, అతన్ని కూడా ప్రశ్నిస్తాడు. కానీ వాడు అస్సలు భయపడ్డు. నన్ను చంపేయన్నట్టు తన తలని లెఫ్టినెంట్ గన్ ముందు పెడతాడు. లెఫ్టినెంట్ పెద్దగా ఆలోచించడు, ట్రిగ్గర్ నొక్కి ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఇంకా మిగతా ఖైదీల సంగతికి వస్తే వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండిపోతుంది. సరే, వీళ్ళని పక్కన పెడదాం. మరో పక్క మనం మన హీరోని చూస్తే అతను నైట్ టైం అయినప్పటికీ ట్రావెల్ ని ఆపకుండా అలా నడుస్తూ వెళ్తుంటాడు. డే టైం లోనే టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది. ఇప్పుడైతే చెప్పనక్కర్లేదు. హీరో వదలకుండా ఆ మంచు ప్రదేశంలో నడుస్తూ ఉండగా సడన్ గా అతను నేల మీద ఎవరితో ఫుట్ ప్రింట్స్ ని చూస్తాడు. ఇది చూసి క్లెమెన్స్ కి ఏమీ అర్థం కాదు. అతను భయపడతాడు. దగ్గరలో ఎవరైనా ఉన్నారా ఏంటి అని అతను చుట్టూ చూస్తాడు. అప్పుడే క్లెమెన్స్ కి అనుమానం వచ్చి అతను తన కాలని తీసుకువెళ్లి ఆ ఫుట్ ప్రింట్ పై పెట్టాకే అతనికి తెలుస్తుంది అసలుకి అది మరెవరిదో కాదు, మన హీరోదే. పాపం అతను కాంపాస్ వర్క్ అవ్వక ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడో కూడా తెలియక ఒకే చోట్లోనే రౌండ్లు వేస్తున్నాడు. ఇలాంటి ప్రాంతంలో సర్వైవ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక నైట్ మేర్. హీరో అయితే అలా నేల మీద పడి ఏడుస్తాడు. అతని ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయింది. అయినా వాడు ఆగడు. ఆగే మార్గం లేదు. ఆ నెక్స్ట్ రోజంతా అతను ట్రావెల్ చేస్తాడు. ఇలా బయలుదేరిన కొన్ని రోజుల్లోనే అతని దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోతాయి. సో అస్సలు తిండి లేక క్లెమెన్స్ ఇంకో 2 రోజులు మాత్రమే నడవగలుగుతాడు. తర్వాత అతను టైర్డ్ అయి నేల మీద పడి అక్కడే అన్కాన్షియస్ అయిపోతాడు. చలికి ఫ్రీజ్ అయిపోతూ అతను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మన హీరోకి ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. చూస్తే అక్కడ ఒక సీల్ ఉంటుంది. అది వాటర్ కి పక్కనే ఉంది. ఫుడ్ కోసం దాన్ని చంపకపోతే తను చనిపోతాడు కనుక క్లెమెన్స్ వెంటనే డాక్టర్ ఇచ్చిన గన్ తీసుకుని దాన్ని లోడ్ చేసుకుని ఆ సీల్ వైపుకి ఏం చేస్తాడు. చేతులు కాలు వణుకుతుంటాయి. అతను షూట్ చేస్తాడు, కానీ బుల్లెట్ మిస్ అవుతుంది. అండ్ ఈ సౌండ్ కి భయపడ్డ ఆ సీల్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా మన హీరో వదలడు. ఇంకో 2 సార్లు షూట్ చేస్తాడు. ఆ సీల్ అయితే ఆల్మోస్ట్ తప్పించుకునేలా వెళ్తుంది. హీరో దాన్ని చేస్ చేస్తాడు. ఒక పాయింట్ లో కిందున్న ఐస్ క్రాక్ అయి క్లెమెన్స్ కాళ్ళు ఆ చల్లటి నీటిలో తడిచిపోతుంది. అందువల్ల మన హీరోకి చాలా నొప్పి వేస్తుంది. కాళ్ళలో ఉన్న రక్తం మొత్తం గట్టగట్టుకుపోయేలా అతనికి అనిపిస్తుంది. ఆ సీల్ కూడా తప్పించుకుంది అని మన హీరో చాలా బాధపడతాడు. కానీ అతని అదృష్టం, అక్కడ ఇంకో సీల్ ఉంటుంది. ఈసారి క్లెమెన్స్ ఈ షాట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు అని ఫుల్ ఫోకస్ గా దాన్ని ఏం చేస్తూ ట్రిగ్గర్ ని నొక్కుతాడు. బుల్లెట్ తగిలి ఆ సీల్ చనిపోతుంది. అంతే, దాన్ని పట్టుకున్నా ఇక బ్రతికిపోవచ్చు అని ఇతనిలో లేని ఎనర్జీ ఇంకా అంతులేని సంతోషం కలుగుతుంది. హీరో ఆ సీల్ ని కొంచెం తిని మిగతాది పార్సల్ చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ ఎప్పట్లానే ప్రయాణం కొనసాగుతుంది.
క్లెమెన్స్ కి ఒక చోట్లో ఆకులే లేని ఒక చెట్టు కనిపిస్తుంది. ఇది చూసి అతను ఆశ్చర్యపోయి చాలా సంతోషపడతాడు. అతను పరిగెట్టుకుని వెళ్లి ఆ చెట్టుని హక్ చేసుకుంటాడు. పాపం ఇన్ని రోజులకి కేవలం స్నోని మాత్రమే చూశాడు. ఇప్పుడు ఇలా ఒక చెట్టు కనిపించడం అతనికి అంత ఆనందంగా ఉంది. లైక్ ఈ చెట్టు కూడా ఈ ప్లేస్ లో సర్వైవ్ అవడం అనేది చాలా కష్టం కదా. అచ్చం మన హీరో లాంటి పరిస్థితే, అందుకే అతను అంత ఫీల్ అవుతున్నాడు. మరోపక్క జైల్లో ఉన్న లెఫ్టినెంట్ వాళ్ళని చూపిస్తే ఆఫీసర్స్ లెఫ్టినెంట్ దగ్గర ఏం చెప్తారు, సార్ మీరేం కంగారు పడకండి, ఎస్కేప్ అయిన ప్రిజనర్ ని పట్టుకోవడం కోసం సోల్జర్స్ అందరూ మన జైలు నుంచి సుమారు 500 కిలోమీటర్ రేడియస్ మొత్తం వెతుకుతున్నారు, అతను ఖచ్చితంగా పట్టుబడతాడు అని అంటారు. అందుకు లెఫ్టినెంట్ 500 కాదు 700 కిలోమీటర్లకు సెర్చ్ చేయండి, అతను తప్పించుకునే ప్రసక్తే లేదు అంటాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే లెఫ్టినెంట్ వాళ్ళు క్లెమెన్స్ వెస్ట్ వైపుకి వెళ్లి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు అని అనుకుంటున్నారు. బట్ మన హీరో వాళ్ళకి డౌట్ రాకూడదు, కష్టమైనా పర్వాలేదని నార్త్ సైడ్ లో వెళ్తున్నాడు. క్లెమెన్స్ సైబీరియాని ఆల్మోస్ట్ దాటేశాడు. అతను ఒక రోజు రాత్రి కర్రలతో చలిమంట పెట్టుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఏదో సౌండ్ వినిపిస్తుందని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఇద్దరు నిల్చుని ఉంటారు. క్లెమెన్స్ భయంలో గన్ పట్టుకుని మీరు ఎవరు అని వాళ్ళని అడుగుతాడు. అందుకు వాళ్ళు మేము కూడా నీలానే ట్రావెల్ చేస్తున్నాం, నువ్వు ఈ ప్లేస్ కి కొత్త కదా, ఒంటరిగా వేరే ఉన్నావు, నీకు కావాలంటే నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అని అతన్ని పిలుస్తారు. కానీ హీరో అందుకు ఒప్పుకోడు, అతను ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేడు. ఇంత దూరం అతను ఒంటరిగా ట్రావెల్ చేయగలిగాడు కనుక అతను వాళ్ళ దగ్గర నాకు మీ హెల్ప్ వద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. అందుకు వాళ్ళిద్దరూ నవ్వుతూ సరే అయితే నీ ఇష్టం, కానీ ఈ రోజు రాత్రి తుఫాను వస్తుంది, నువ్వు ఇక్కడే స్టే చేయలేవు, నీ మంచి కోసమే చెప్తున్నాం, వేరే ప్లేస్ కి వెళ్ళిపో లేదంటే మాతోరా అని చెప్పి వెళ్తారు. క్లెమెన్స్ పలికి బై బై చెప్పేస్తాడు. కానీ ఆ రోజంతా ఇంకా నెక్స్ట్ రోజు కూడా గట్టిగా గాలి వేస్తూ ఉంటుంది. ఆ గాలి ఫోర్స్ ని ఇంకా గాలితో తనని తోస్తున్నా ఆ మంచిని అతను ఎదిరించలేకపోతాడు. హీరో మాత్రం కాదు, అక్కడ ఉన్న చెట్లు కూడా పడిపోతుంటాయి. క్లెమెన్స్ కేర్ఫుల్ గానే ఉంటాడు, కానీ ఒక చెట్టుని అతను చూసుకోకపోవడం వల్ల అది అతని పైన గట్టిగా పడిపోతుంది. హీరో అక్కడే స్పృహ కోల్పోతాడు. కొంచెం సేపట్లో మళ్ళీ అక్కడికి హీరో నిన్న రాత్రి చూసిన ఇద్దరు వస్తారు. వాళ్ళతన్ని బయటికి తీసి హెల్ప్ చేస్తారు. ఇలా వీళ్ళు మంచి వాళ్ళే అనేది కన్ఫర్మ్ చేసుకున్న మన హీరో సరే అని ఈసారి వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి అని ఫిక్స్ అయి వాళ్ళతో పాటు బయలుదేరతాడు. ట్రావెలింగ్ అంతే కొంచెం కాదు, వీళ్ళు ముగ్గురు ఎన్నో రోజుల పాటు కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తారు. మరోపక్క మనకి హీరో యొక్క కూతుర్ని కూడా చూపిస్తారు. తన తండ్రి యుద్ధానికి వెళ్లి ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుంది. అతను మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని తను ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు వాళ్ళకి దొరికిన కొన్ని వస్తువులను యూజ్ చేసుకుని ఒక బోట్ ని రెడీ చేసి అందులో ఎక్కి ఒక నదిలో ట్రావెల్ చేస్తారు. వెళ్తూ వెళ్తూ వాటర్ యొక్క స్పీడ్ పెరగడంతో వీళ్ళ బోట్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. వీళ్ళు తమ బోట్ ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతారు. దారిలో ఉన్న కొన్ని రాళ్ళకి గుద్దుకుని వీళ్ళ బోట్ అన్స్టేబుల్ అవడం వల్ల బోట్ లో ఉన్న బోరిస్ అనే అతను నదిలో పడిపోతాడు. ఇది చూసి మన హీరో అతనికి సహాయం చేయాలి అనుకుంటాడు. కానీ అప్పుడు బోరిస్ ఫ్రెండ్ ఆ ఇంకో అతను ఇవాన్ వద్దు, మనం అతన్ని పట్టించుకోవద్దు, మనం ముందు ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్ళాలి అంటాడు. కానీ హీరోకి మనసొప్పదు, అతను నీటిలో జంప్ చేసేస్తాడు. స్విమ్ చేసుకుని వెళ్లి బోరిస్ ని పట్టుకుని ఒడ్డుకి తీసుకువస్తాడు. పాపం బోరిస్ తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. ఇదే సమయంలో ఇక్కడ ఇవాన్ ని చూపిస్తే వాడు అస్సలు ఫీల్ చేయట్లేదు. హీరో ఇంకా తన ఫ్రెండ్ యొక్క మిగిలిన సప్లైస్ ని తీసుకుని అతను మాత్రం జాలీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇవాన్ అడవిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ అతను బోరిస్ ఇంకా మన హీరో యొక్క బ్యాగ్స్ ని చెక్ చేస్తాడు. అప్పుడు అతనికి బోరిస్ బ్యాగ్ లో గోల్డ్ దొరుకుతుంది. దాన్ని చూసిన అతను నవ్వుతూ వాటిని తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో చాలా సేపు తర్వాత హీరో ఇంకా బోరిస్ ఇద్దరు ఇవాన్ ఉన్న అదే హౌస్ ని చేరుకుంటారు. బోరిస్ ఇవాన్ ని చూసి నాకే ద్రోహం చేస్తావరా అని గట్టిగా అరుస్తాడు. కానీ వాడైతే కొంచెం కూడా క్యార్ చేయడు. తర్వాత క్లెమెన్స్ ఇంకా బోరిస్ ఇంట్లోపలికి వెళ్లి వాళ్ళ బ్యాగ్స్ ని చెక్ చేస్తారు. అప్పుడు బోరిస్ తన బ్యాగ్ లో ఉండాల్సిన బంగారం కనిపించట్లేదు అనే విషయాన్ని వచ్చేసి ఇది ఖచ్చితంగా ఇవాన్ పనే అయి ఉంటుంది అని అతను హీరోకి థ్యాంక్స్ చెప్తున్నట్టు నటించి పక్కనున్న గన్ తీసి ఇవాన్ పైన ఏం చేసి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. వాడు తప్పు చేసిన వాడే అయినా ఇలా అతని ప్రాణాలు పోవడం చూసి మన హీరోకి చాలా బాధ కలుగుతుంది. కానీ ఇక వీడు ఏం చేయలేడు. మళ్ళీ బోరిస్ తో పాటు తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తాడు. వీళ్ళు కొండలెక్కి వెళ్తున్నప్పుడు వీళ్ళకి చాలా టైర్డ్ గా అనిపిస్తుంది. హీరో బోరిస్ యొక్క బ్యాగ్ బరువుగా ఉంది అనే విషయాన్ని వచ్చేసి నేను మీకోసం మీ బ్యాగ్ మోస్తాను, నాకు ఇవ్వండి అని అడుగుతాడు. కానీ అతను క్లెమెన్స్ కూడా తన గోల్డ్ కోసమే తన బ్యాగ్ అడుగుతున్నాడు అని అపార్థం చేసుకుని తన బ్యాగ్ తోనే హీరో తలలో గట్టిగా కొట్టి అతన్ని ఆ క్లిఫ్ నుంచి కిందకు తోసిస్తాడు. దొరులుతూ వెళ్లి క్లెమెన్స్ గాయాలతో స్పృహ కొలిపోతాడు. కొంచెం సేపట్లో అతనికి మెలకువ వస్తుంది. అతను కళ్ళు తెచ్చి చూస్తే తోడేల గుంపు హీరోని చంపేయడం కోసం అతని వైపుకు పరిగెడుతూ వస్తుంటాయి. హీరో దగ్గర గన్ లేదు, వీటికి దొరికితే ఇవి ఖచ్చితంగా చంపేస్తాయి అని అర్థం చేసుకుని అతను అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మని పట్టుకుని పైకెక్కి వాటికి దొరకకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ వుల్ఫ్స్ అని హీరో కాలని కొరికి అతని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటాయి. అతను పట్టుకుని ఉన్న ఆ చెట్టు కూడా విరిగిపోతుంది. అంతే, ఇక హీరో పని అయిపోయింది అని మనం అనుకునేసరికి గన్ ఫైర్ అయ్యే సౌండ్స్ వినిపిస్తాయి. ఎవరో హీరోని కాపాడడం కోసం ఆ తోడేల్ని షూట్
చేసి చంపేశారు. వాళ్ళు ఇంజ్యూర్ అయిన మన హీరోని చూసి అతన్ని తమ బండిలో తమ ప్లేస్ కి తీసుకువెళ్తారు. వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్. ఈ మంచు ప్రాంతంలో వీళ్ళు ఒక కాలనీగా బ్రతుకుతున్నారు. క్లెమెన్స్ సివియర్ గా ఇంజ్యూర్ అయినాడు కనుక వీళ్ళు అతనికి ట్రీట్మెంట్ చేస్తారు. వైద్యం చేసే వాళ్ళలో ఈ అమ్మాయి మన హీరోని చాలా కేర్ చేసి చూసుకుంటుంది. ఆ నెక్స్ట్ రోజే హీరో మెలుకుంటాడు. అతను ఆ పాటికి బాగా హీల్ అయి ఉంటాడు. మరోపక్క బోరిస్ సంగతికి వస్తే అతను పాస్పోర్ట్ లేకుండా వేరే కంట్రీకి వెళ్ళడానికి ప్రయత్నించి పోలీసులకి దొరికిపోయి ఉంటాడు. ఇంట్రోగేషన్ లో అతను హీరో గురించి కూడా చెప్పడం వల్ల విషయం తెలుసుకున్న లెఫ్టినెంట్ బోరిస్ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేయడం కోసం అతన్ని మీట్ అవ్వడం కోసం అతని సెల్ లోకి వెళ్తాడు. కానీ చూస్తే అక్కడ ఆల్రెడీ బోరిస్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అందువల్ల లెఫ్టినెంట్ కి మన హీరో ఎక్కడ ఉన్నాడో ఆ స్పెసిఫిక్ లొకేషన్ తెలియకపోయి ఉండొచ్చు. కానీ వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అనే విషయం ఇప్పుడు తెలుసు కదా. సో లెఫ్టినెంట్ హీరో పేరు చెప్పి మైక్ లో ప్రతి ఊరుల్లో వాడొక క్రిమినల్, సో మీలో ఎవరైనా అలాంటి ఒక వ్యక్తిని చూస్తే వెంటనే రిపోర్ట్ చేయండి, లేదంటే అది మీకే డేంజర్ అని వార్నింగ్ ఇస్తుంటాడు. ఈ విషయం మన హీరోకి కూడా తెలుస్తుంది. సో పోలీసులు ఖచ్చితంగా అతన్ని వెతుకుతూ ఇక్కడికి కూడా వస్తారు. ఇంకా ఇక్కడే ఉంటే అది ఇక్కడ పీపుల్ కే డేంజర్ కనుక హీరో ఇక్కడ నుంచి అయినంత త్వరగా బయలుదేరిపోవాలి అని ఫిక్స్ అయి నెక్స్ట్ రోజే రెడీ అయి అందరికి గుడ్ బై చెప్తాడు. అక్కడి వాళ్ళకి కూడా చాలా కష్టంగా అనిపించిన వాళ్ళు కూడా వేరే దారి లేక మన హీరోకి బాయ్ చెప్తారు. క్లెమెన్స్ ని క్యార్ చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు అతన్ని దిగబడుతుంది. తను అతన్ని చాలా దూరం తీసుకుని వెళ్లి అతనికి గుడ్ బై చెప్పి అలాగే అతనికి తోడుగా ఒక డాగ్ ని కూడా పంపిస్తుంది. సో హీరో మళ్ళీ ట్రావెలింగ్ చేస్తాడు. కానీ అతని ఈసారి ఒంటరిగా లేడు, అతనితో పాటు ఒక కంపానియన్ ఉంది. ఒకరోజు ఆ డాగ్ దేన్నో చూసి హీరో కంటే ముందు ఫాస్ట్ గా పరిగెట్టుకుని వెళ్తుంది. కుక్క గట్టిగా మొరగడంతో హీరో కూడా ఏమైందో అని కంగారులో పరిగెడతాడు. చూస్తే అక్కడ కొంతమంది చెట్లు కొడుతూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక అతనైతే చేతిలో గన్ పట్టుకుని ఈ కుక్క అతన్ని అటాక్ చేయడం కోసం వస్తుంది అని అపార్థం చేసుకుని దాన్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మన హీరో గట్టిగా అరిచి ఆ కుక్కని మళ్ళీ తన వైపుకు రప్పించుకుంటాడు. తర్వాత అతను ఏం చేయకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు అటువైపు అక్కడ గన్ పట్టుకున్న వాడు మన హీరో ఎవరో తెలుసుకోవడం కోసం అతన్ని తిరిగి రమ్మని పిలుస్తాడు. అక్కడి పీపుల్ మన హీరోని క్వశ్చన్ చేస్తారు. ఇతను కూడా నేను ఒక మెకానిక్ అని ఏదోలా కవర్ చేస్తాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి మన హీరో పైన పెద్దగా అనుమానమేం రాదు. మన హీరో ఒక మెకానిక్ అని చెప్పాడు కనుక వాళ్ళు అతనికి ట్రైన్ లో బ్రేక్లని ఫిక్స్ చేసే పని కూడా ఇస్తారు. క్లెమెన్స్ అక్కడి మిగతా వర్కర్స్ తో మింగిల్ అవుతాడు. వాళ్ళు మన హీరోకి ఇంకా తన డాగ్ కి కూడా ఫుడ్ ఇస్తారు. ఈ ట్రైన్ లో బ్రేక్లు వేసే జాబ్ క్లెమెన్స్ కి చాలా నచ్చుతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు ట్రైన్ లో ట్రావెల్ చేయగలడు. అలాగే ఆ ట్రైన్స్ ఇతను వెళ్ళాలి అనుకునే డెస్టినేషన్ వైపుకే వెళ్తుంది. కుక్క చేసిన ఒక చిన్న పని వల్ల మన హీరో పని ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఆ రోజంతా ట్రావెల్ చేసి ఇతను నైట్ టైం ఒక స్టేషన్ ని చేరుకుంటాడు. హీరో బ్రేక్లు వేస్తాడు. కానీ చూస్తే అక్కడ స్టేషన్ లో ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. అది లెఫ్టినెంట్ వాళ్ళే. వాడు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళంతా మన హీరో కోసమే వెతుకుతున్నారు. క్లెమెన్స్ వెంటనే ట్రైన్ నుంచి జంప్ చేసి వాళ్ళకి తెలియకుండా దాగుని అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇతని బ్యాడ్ లక్ ఎలా ఉన్నదంటే చిన్న చిన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి అంతా ఈజీగా తప్పించుకొని చివరికి సింపుల్ గా లెఫ్టినెంట్ కి దొరికిపోతాడు. వాడికి ఈగో ఎక్కువ. హీరోనైతే ఖచ్చితంగా వదలడు. నెక్స్ట్ ఏం జరగబోతుందా అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ డాగ్ పరిగెట్టి వెళ్లి లెఫ్టినెంట్ పైన దాడి చేస్తుంది. అతన్ని కొరుకుతుంది. మిగతా పోలీస్ ఆఫీసర్స్ కూడా వీళ్ళున్న డైరెక్షన్ లో పరిగెట్టుకుని రావడంతో హీరో వేరే దారి లేక పరిగెడతాడు. అప్పుడు అతనికి గన్ ఫైర్ అయ్యే సౌండ్ వినిపిస్తుంది. ఏంటో కాదు, లెఫ్టినెంట్ ఆ కుక్కని చంపేశాడు. హీరోకి చాలా బాధ కలుగుతుంది. అతను ఈ కుక్క చేసిన సాక్రిఫైస్ వల్ల ఆ డిస్ట్రాక్షన్ ని యూజ్ చేసుకుని తప్పించుకోగలుగుతాడు. క్లెమెన్స్ అయితే రన్ అవుతున్న ట్రైన్ లో జంప్ చేసి ఎస్కేప్ అవుతాడు. వెనకొస్తున్న పోలీసులు అంత పెద్ద సాహసం చేయరు. తర్వాత నెక్స్ట్ కొన్ని రోజులకి క్లెమెన్స్ ఛాన్స్ దొరికేటప్పుడు లిఫ్ట్ తీసుకుని ట్రావెల్ చేస్తాడు. ఫుడ్ కోసం ఫార్మర్స్ కి తెలియకుండా వాళ్ళ కోళ్ళని దొంగతనం చేసి తింటాడు. ఇలా అతను చాలా కిలోమీటర్లు దాటి ఫైనల్ గా వెస్టర్న్ ఏషియాలో ఉన్న ఒక ఊరిని చేరుకుంటాడు. ఆ ప్లేస్ మొత్తం క్లెమెన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది. అతను ఒక మార్కెట్ ప్లేస్ లో ఉన్నాడు. అక్కడి ప్రజలు మాట్లాడే భాష కూడా అతనికి అర్థం కాదు. ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గర హెల్ప్ అడగాలి అని ఇతనికి ఏమీ అర్థం కాక క్లెమెన్స్ అక్కడే తిరుగుతూ ఉన్నప్పుడు అతన్ని చూసిన ఒక షాప్ కీపర్ లేడీ హీరో ఆకలిలో ఉన్నాడు అని అర్థం చేసుకుని అతని కోసం ఒక బ్రెడ్ ముక్క ఇస్తుంది. క్లెమెన్స్ ఆ బ్రెడ్ ని ఒక చోట్లో కూర్చుని తింటాడు. ఆపోజిట్ లో ఒక చర్చ్ అతనికి కనిపిస్తుంది. అతను లోపలికి వెళ్లి తన కష్టాలన్నిటి గురించి చెప్పి ప్రే చేస్తాడు. అప్పుడు అదే చర్చ్ లో ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి జర్మన్ భాష తెలుసు. అతను మన హీరో సమస్య ఏంటో తెలుసుకుని అతనికి సహాయం చేయాలి అని నిర్ణయిస్తాడు. ఆ వ్యక్తి మన హీరోని తన ఇంటికి తీసుకువెళ్లి తన ప్లాన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లెమెన్స్ దేశాన్ని దాటాలంటే అందుకు అతనికి ముందు పాస్పోర్ట్ కావాలి. అతని హోమ్ కంట్రీ అయిన జర్మనీకి వెళ్ళాలంటే
అందుకు అతను ముందు ఇరాన్ ద్వారా వెళ్ళడమే కరెక్ట్. సో ఈ పర్సన్ మన హీరో కోసం ఒక ఫేక్ ఇరానియన్ పాస్పోర్ట్ ని రెడీ చేస్తాడు. అతనికి ఫేక్ నేమ్ అలాగే ఇరాన్ పీపుల్ లో ఎలా నడుచుకోవాలో అతనికి ట్రైనింగ్ కూడా ఇస్తాడు. హీరో క్లీన్ గా షేవింగ్ చేసుకుని హ్యాట్ వేసుకుని రెడీ అయిపోయాడు. ఆ వ్యక్తి చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ చెప్పి అతని దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకుని బయలుదేరతాడు. ఆ రోజు రాత్రి లెఫ్టినెంట్ మన హీరోని ట్రేస్ చేస్తూ అతనికి హెల్ప్ చేసిన అతని ఇంటికి వస్తాడు. లెఫ్టినెంట్ అతని దగ్గర క్లెమెన్స్ గురించి ప్రశ్నిస్తాడు. కానీ సరిగ్గా అదే సమయానికి ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం వల్ల అతను చనిపోతాడు. మరోపక్క క్లెమెన్స్ పోలీసులు తనని వెతుక్కుని ఇంత దూరం వచ్చేశారు అనే విషయం తెలియక అతను ట్రావెల్ కోసం పర్మిషన్ లెటర్ కూడా తీసుకుని బయలుదేరతాడు. చెక్ పోస్ట్ అన్నిటిని అతను ఈజీగా తట్టుకుని అతను బార్డర్ కి వచ్చేసాడు. ఇప్పుడు హీరోకి ఆపోజిట్ లో ఈ బ్రిడ్జ్ ఉంది కదా, దీన్ని దాటిస్తే చాలు అతను తర్వాత ఈజీగా తన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అతను చాలా ఆనందంతో ఆ బ్రిడ్జ్ లో నడుస్తూ వెళ్తుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్. బ్రిడ్జ్ సగం దాటాక చూస్తే ఆపోజిట్ లో లెఫ్టినెంట్ ఉంటాడు. అంతే, ఇక మన హీరో తిరిగి వెళ్ళలేడు. మరి ఎక్కడికి వెళ్ళి తప్పించుకోలేడు. ఒక్క అడుగు ముందు పెట్టడానికి కూడా అతనికి చాలా భయంగా ఉంటుంది. ఇన్నాళ్ళు అతను పడిన కష్టం అంతా వృధా అయిపోయింది అని అతను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో కానీ ఆ లెఫ్టినెంట్ మన హీరోని బాగా చూసి కొంచెం సైడ్ తప్పుకుంటాడు. వీడేంటి గెటప్ మారడం వల్ల నన్ను గుర్తుపట్టలేదా అని క్లెమెన్స్ కి ఒక డౌట్. ధైర్యం చేసుకుని అతను లెఫ్టినెంట్ ని దాటుకుని వెళ్తున్నప్పుడు లెఫ్టినెంట్ అతని దగ్గర నేనే మన గేమ్ లో గెలిచాను అని మాత్రం చెప్తాడు. సో మ్యాటర్ ఏంటంటే లెఫ్టినెంట్ మన హీరో ఒక పెద్ద కాంటినెంట్ ని దాటుకుని రావడం చూసి ఇంప్రెస్ అయ్యాడు. బట్ అతని ఈగో ఒప్పుకోక మన హీరో దగ్గర తన గెలుపుని డిక్లేర్ చేసుకున్నాడు. సో ఇక క్లెమెన్స్ ని ఆపడానికి ఎవ్వరూ లేరు. అతను కూడా సంతోషపడతాడు. కానీ నెక్స్ట్ సీనే అతను జైల్లో ఉండడం మనం చూస్తాం. మళ్ళీ ఏమైందని ఆలోచిస్తున్నారు కదా, యాక్చువల్లీ మన హీరో ఇరాన్ కి దొంగతనంగా కదా వచ్చాడు. సో పోలీసులు మన హీరో శత్రువు దేశపు స్పై అనుకుని అతన్ని అరెస్ట్ చేసేశారు. హీరో వీళ్ళ దగ్గర నిజం దాచకుండా తను ఒక జర్మన్ సోల్జర్ అని జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుంటాడు. అది విన్న అథారిటీస్ వాడు అబద్ధం చెప్తున్నాడు అని అతని మాటలు పెద్దగా పట్టించుకోకపోయినా వీడు ఇంత డీటెయిల్ గా చెప్తున్నాడంటే మేబీ అది నిజమైండొచ్చు అని ఇతను జర్మన్ సోల్జరే అనేది వెరిఫికేషన్ చేయడం కోసం ఒక రిటైర్డ్ సోల్జర్ ని అక్కడికి పిలుస్తారు. ఆ వెటరన్ చేతిలో ఒక ఫోటో బుక్ పట్టుకుని వచ్చుంటాడు. అందులో చాలా మంది సోల్జర్ల ఫోటోస్ ఉంటాయి. క్లెమెన్స్ అందులో తన ఫోటోని కరెక్ట్ గా కనిపెట్టి ఆ ఫోటోని ఎప్పుడు తీసారో దాని బ్యాక్ స్టోరీని కూడా చెప్తాడు. తను చెప్తున్నదంతా నిజమే, ఇతనే జర్మన్ సోల్జర్ క్లెమెన్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ ఆఫీసర్ అతన్ని హక్ చేసుకుంటాడు. అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మన హీరో అతని ఇంటికి వెళ్ళినట్టు చూపిస్తారు. తన ఫ్యామిలీని కలవబోతున్నందుకు అతను చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. అలాగే మనసులో చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే అతను ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని మీట్ అవ్వబోతున్నాడు కదా. అతను విండో ద్వారా చూస్తాడు. అది క్రిస్మస్ రోజు. లోపల తన భార్య, కూతురు ఇంకా తన చిన్న కొడుకు కూడా ఉంటాడు. వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం కోసం పక్కన ఉన్న చర్చ్ కి వెళ్తారు. మన హీరో కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. అతని భయం ఇంకేంటో కాదు, తన ఫ్యామిలీ తనని చూసిన వెంటనే గుర్తుపడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు. లోపల హీరో కూతురు దేవుడి దగ్గర ఈ రోజు క్రిస్మస్, నాను వస్తే బాగుంటుంది అని ఆలోచించి ప్రే చేస్తుంది. తను అలా ప్రే చేసి తిరిగి చూస్తే అక్కడ తన తండ్రి ఉంటాడు. పాప పరిగెట్టుకుని వెళ్లి తన డాడీని హక్ చేసుకుంటుంది. తర్వాత తల్లి కూడా ఆమె భర్తని చూస్తుంది. తన కళ్ళని అసలు నమ్మలేకపోతుంది. వాళ్ళు ఒకరిని ఒకరు హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తారు. ఇలా అందరూ చివరికి చాలా హ్యాపీగా ఒకటిగా ఉన్నట్టు చూపించి ఈ సినిమాని ఏం చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ సినిమా చాలా బాగుంది కదా. యూజువల్ గా నేనైతే జాంబీ మూవీస్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈసారి ఒక చిన్న చేంజ్ కి ఈ ఫీల్ గుడ్ మూవీని చేశాను. ఈ వీడియోకి పెద్దగా రీచ్ ఏం దొరకదు. సో మీరు నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి. జస్ట్ కింద లైక్ బటన్ ని నొక్కండి. కుదిరితే ఒక చిన్న కమెంట్ పెట్టండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకో మంచి సినిమాతో, మంచి జాంబీ మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.